Hi friends, welcome to my YouTube channel Jobs in Telugu States. Friends, today I am going to upload 4 notifications in one video. So go through this video. Please find 4 notification different offices located in Hyderabad. So it's very useful one. It's and contract basis jobs in government offices concept basis I am going to explain. ఇది ఫస్ట్ వచ్చేసి మనం చూద్దాం. ఎస్విపి ఎన్పిఏ, ఇది నేషనల్ పోలీస్ అకాడమీ. ఇట్ ఇస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఇట్స్ ఐపీఎస్ ట్రైనింగ్ అకాడమీ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సంబంధించిందండి. ఇది శివరాంపల్లిలో ఉంది. నేషనల్ పోలీస్ అకాడమీ ఐపీఎస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇందులో ఒక పోస్ట్కి వాకిన్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందండి. డైలీ వేజ్ బేసిస్లో ఆఫీస్ అసిస్టెంట్, ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్కి ఈ జూలై 10th నాడు డైరెక్ట్ వాకిన్, అంటే డైరెక్ట్ అప్లికేషన్ ఫార్మాట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని లింక్ మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి వేకెన్సీస్లో అప్లికేషన్ మాత్రం డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసుకొని డైరెక్ట్ ఒరిజినల్ సర్టిఫికెట్స్తో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది డైరెక్ట్ వాకిన్ అండి. జూలై 10th దిస్ సాటర్డే, కమింగ్ సాటర్డే రోజు ఇంటర్వ్యూ ఉందండి. 2 more days లెఫ్ట్ అంతే. ఆఫీస్ అసిస్టెంట్ జాబు. దీనికి ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో ఒకసారి మనం బ్రీఫ్గా చూద్దామండి. ఇది ఫర్ డే 558 రూపీస్ లెక్క, అప్రాక్సిమేట్లీ 560 రూపీస్ పర్ డే లెక్కిస్తారు. ఈ ఏజ్ వచ్చేసి 19 సంవత్సరం 45 సంవత్సరాల లోపు ఉండాలండి. ఏ డిగ్రీ ఉన్న వాళ్ళైనా పర్వాలేదు, కానీ టైపింగ్లో లోయర్ అంటే మినిమం ఫర్ మినిట్ 30 words టైప్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అడగలేదు. కంప్యూటర్ ఇంటర్నెట్ స్కిల్స్ ఉండాలని మెన్షన్ చేశారు. హిందీ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి, ఎందుకంటే ఇది నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ఏజెన్సీ. ఫ్రెండ్స్, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇండియాలో ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నన్ను కొన్ని వీడియోల్లో నేను జాబ్ నోటిఫికేషన్స్ అప్లోడ్ చేసే కొంతమంది కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు నేను తమిళనాడుకి చెందిన వ్యక్తిని, నేను దీనికి ఎలిజిబుల్ అని. కంపల్సరీ అండి, ఎందుకంటే ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో రీజనల్ ఇంపార్టెన్స్ అంటూ ఏమి ఉండదు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ జాబ్స్ ముందు అందరూ ఈక్వల్. ఇండియాలో ఉన్న ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటక ఏ స్టేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అండి. వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ మీట్ అవుతే తప్పకుండా తీసుకుంటారు. ఇది ఇంటర్వ్యూనే ఉంది, వాకిన్ కాబట్టి అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ అందరికి వరకు ఇది నేను ఈ వీడియో చేస్తున్నాను. అందరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 45 years లోపు ఉండాలి. డిగ్రీతో పాటు కంప్యూటర్స్లో సర్టిఫికేటు అంటే కంప్యూటర్ టైపింగ్ మీద నాలెడ్జ్ ఉండాలని అడిగారు. సో అప్లికేషన్ మాత్రం కంపల్సరీ ఏవైతే రిక్వైర్మెంట్స్ అడిగారో అప్లికేషన్ ఫామ్స్లో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకొని మనం వాకిన్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి. దాని అడ్రస్ వచ్చేసి 10th జూలై నాడు 10 o'clock ఉందండి. ఎంసీటీపీ బిల్డింగ్, సైడ్ బి క్యాంపస్, నేషనల్ పోలీస్ అకాడమీ, శివరాంపల్లి, హైదరాబాద్. ఇవి జూ పార్క్ దగ్గరలో ఉంటుందండి ఈ ఆఫీస్. 5,52,000 పిన్ కోడ్. సో మీరు ఇక్కడ కింద లింక్ కూడా ఇచ్చాడు, svpnpa.gov.inలో వేకెన్సీస్కి వెళ్ళి అక్కడి నుంచి మీరు ఈ అడ్వర్టైజ్మెంట్ కానీ అప్లికేషన్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొంచెం కాంపిటీషన్ తక్కువగా ఉన్నవి, ఎక్కువ పబ్లిసిటీలోకి రాని జాబ్స్ మాత్రమే నేను నా ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు కానీ వ్యూవర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ నేను ఆల్ సెక్టార్స్లో, అంటే ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్, లా, అన్ని ఐటీఐ, వాటర్, అన్ని సెక్టార్స్లో జాబ్స్ నేను పోస్ట్ చేస్తున్నాను. నా దృష్టికి వచ్చినవి మాత్రం తప్పకుండా ఎవరికో ఒకరికి బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఎవరికైతే యూస్ఫుల్ ఉందో వాళ్ళు తప్పకుండా అటెండ్ కావండి. కాంపిటీషన్ అయితే తక్కువగా ఉంటుంది. ఏ సోర్స్లో కూడా ఇది ఎక్కువ పబ్లిష్ కాలేదని చెప్తున్నాను గ్యారంటీగా. సో ఫ్రెండ్స్, ఇంకొక నోటిఫికేషన్, ఇది ఒక ఆఫీస్ సంబంధించి, ఇది అప్లికేషన్ అండి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి చెప్పానుగా 560 రూపీస్ అండి. డైలీ వేజెస్ బేసిస్ మీద తీసుకుంటారు. ఇవి మాత్రం కంపల్సరీ ఫిల్ చేసుకోండి. మీరు ఎస్విపి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు ఆ వెబ్సైట్ నుంచి మాత్రం నేషనల్ పోలీస్ అకాడమీలో హోమ్ పేజ్కి వెళ్ళాక వేకెన్సీస్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళకు విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు తప్పకుండా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. కానీ కంపల్సరీ డిగ్రీ ఏదైనా గ్రాడ్యుయేషన్ నుండి కంపల్సరీ టైపింగ్లో నాలెడ్జ్ ఉంటేనే వెళ్ళండి. ఇంకోటి ఇంటర్వ్యూలో స్కిల్స్ చూస్తారు, ఎందుకంటే ఇది నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న సంస్థ.
కంపల్సరీ ఇక్కడ మీకు పనిచేస్తే ఆ ఎక్స్పీరియన్స్తో మీరు మంచి పొజిషన్కి వెళ్తారని మాత్రం నేను చెప్పగలను. సో ఫ్రెండ్స్, ట్రై చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. మరొక నోటిఫికేషన్ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొత్తం ఈ వీడియో ద్వారా 4 జాబ్ నోటిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది ఎంఎస్ఎంఈ అండి, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైనర్ సంబంధించిన సెంట్రల్ సిఐటిడి, ఇది హైదరాబాద్లో ఉంది. ఎంఎస్ఎంఈ సంస్థ ఇది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, ఇది బాలానగర్లో ఉంది హైదరాబాద్లో. ఇందులో జాబ్ నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం. డిఫరెంట్ పొజిషన్స్ వచ్చి ఇవ్వడం జరిగింది. రేపటి నుంచే ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్ మొన్న వచ్చింది, నేను అప్లోడ్ చేద్దాం అనుకుని టైం లేకపోవడం వల్ల కొంచెం డిలే అయిపోయింది. సో ఫస్ట్ ఒక పొజిషన్ వచ్చేసి టూల్ డిజైనర్స్. దీనికి వచ్చేసి వాకిన్ రేపు ఉందండి, జూలై 8కి, అంటే టుమారో. దీనికి డిగ్రీ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ టూల్ డిజైనింగ్, మినిమం 10 years ఎక్స్పీరియన్స్ అడిగారు. మినిమం మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఉండాలి, విత్ 10 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి. ఇది టూల్ డిజైన్లో అండ్ టూల్ మ్యానుఫ్యాక్చరింగ్లో కంపల్సరీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకోటి ఎక్స్పీరియన్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్వాన్స్డ్ క్యాడ్ అండ్ క్యామ్, సిఎన్సి సాఫ్ట్వేర్స్, టూల్ డిజైనింగ్, పీటీసీ, సెరో, వీటి మీద నాలెడ్జ్ ఉండాలండి. నాకు ఇవి పెద్దగా ఐడియా లేవు. ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ చదివారో వాళ్ళకి తప్పకుండా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీరు ఒకసారి సిఐటిడి వెబ్సైట్లో కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, షాప్ సూపర్వైజర్స్. ఈ పోస్ట్ నేమ్ వచ్చేసి షాప్ సూపర్వైజర్స్. జూలై 8కి ఇంటర్వ్యూ ఉంది. దీనికి కూడా డిగ్రీ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ప్రిసిషన్ ఆఫ్ సిఎన్సి మిషన్ ఆపరేషన్ నాలెడ్జ్ అడిగారండి. దీనికి 50 years సిఎన్సి షాప్ ఫ్లోరింగ్ ఎక్స్పీరియన్స్ అడిగారు. పోస్ట్ వచ్చేసి షాప్ సూపర్వైజర్స్ అండి. దీనికి ఇంటర్వ్యూ వచ్చేసి జూలై 8 నాడు ఉందండి, కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ వచ్చేసి రేపు ఉందండి, జూలై 8కి ఇంటర్వ్యూ ఉంది. సో డిప్లొమా డిగ్రీ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి విత్ ప్రీషియస్ సిఎన్సి మెషిన్ ఆపరేషన్ వచ్చి ఉండాలి. అండ్ సిఎన్సి మిషన్స్ మాయిలింగ్ అండ్ టర్నింగ్ మీద మినిమం 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే వీటికి శాలరీ కూడా ఎక్కువగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ అటెండ్ అవ్వండి. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి యాక్సిస్ ఆపరేటర్, 5 యాక్సిస్ ఆపరేటర్, డిగ్రీ డిప్లొమా మెకానికల్ అడిగి విత్ 10 years ప్రోగ్రామింగ్ ఆపరేషన్ నాలెడ్జ్ ఇన్ 5 యాక్సిస్ మిషన్, ప్రిఫరబుల్లీ ఇన్ హెడ్ చైన్ అంట కంట్రోల్ అండ్ యూజీ మ్యానుఫ్యాక్చరింగ్ మాడ్యూల్ అడిగారండి. 5 యాక్సిస్. దీనికి ఇంటర్వ్యూ మాత్రం జూలై 12కు ఉందండి. ఈ పొజిషన్కి ఎవరైతే ఈ ఎలిజిబిలిటీని మీట్ అవుతారో వాళ్ళు 12th జూలై నాడు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా వాకిన్ ఇంటర్వ్యూస్ అండి. నెక్స్ట్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్. దీనికి ఎడిటివ్ పోస్ట్ నేమ్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్. దీనికి బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్, మెకానికల్ అండ్ ప్రొడక్షన్ వాళ్ళు ఎలిజిబుల్ అండి. 0 to 3 years ఎక్స్పీరియన్స్ అడిగారు. జనరేటింగ్ క్యాడ్ మోడలింగ్ ఇన్ పీటీసీ, సెరో, ఎన్ఎక్స్ యూజీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, 3D స్ప్రింట్. ఒకసారి మీరు ఎవరైతే ఈ రిక్వైర్మెంట్ మీట్ అవుతారో ఎలిజిబిలిటీ, వాళ్ళు తప్పకుండా 12th జూలై నాడు ఉంది ఈ పోస్ట్ కూడా. ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్ కూడా ఇంటర్వ్యూ 12th జూలై నాడు ఉంది. తప్పకుండా మీరు సిఐటిడి వెబ్సైట్లో కెరీర్స్ వేకెన్సీస్ అని ఉంటుంది, అందులో ఈ నోటిఫికేషన్ ఉంది. మీరు తప్పకుండా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మరొకసారి చూడేసి ప్రయత్నం. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. తప్పకుండా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా తప్పకుండా ఇది అటెంప్ట్ చేయండి, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ మెచట్రానిక్స్ ఇంజనీర్, బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్ అడిగారు. స్పెషలైజేషన్ కూడా మెచట్రానిక్స్ అడిగాడు. సో 3 to 5 years ఎక్స్పీరియన్స్ డిజైనింగ్, డెవలపింగ్, ఎన్హాన్సింగ్ ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్స్, మెచట్రానిక్ డివైజెస్, గుడ్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్లూయిడ్ సిమ్, ఇవన్నీ అడిగారండి. సో దీని రిక్వైర్మెంట్ని బట్టి 12th జూలైకి ఇది కూడా ఇంటర్వ్యూ జరుగుతుందండి. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ ఉందండి. దీనికి కూడా డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ 10 to 15 years సిఎన్సి మిషన్ ఆపరేటింగ్ వచ్చి ఉండాలని అడుగుతున్నారు. దీనికి కూడా 12th జూలై ఉంది, ఇది ఒక పొజిషన్. నెక్స్ట్ పొజిషన్ వచ్చి ట్రైనీ ఇంజనీరు మెకానికల్ సంబంధించి. దీనికి పీజీటీడీ, పీడీటీడీ, పీజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. దీనికి 12th జూలై నాడు ఇంటర్వ్యూ ఉందండి.
నెక్స్ట్ ఈ పొజిషన్ అందరికీ ఎలిజిబుల్ అయ్యే పొజిషన్ ఉందండి సిఐటిడిలో. ఇది ఇంపార్టెంట్, వాళ్ళందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పైన ఎక్స్ప్లెయిన్ చేసిన పొజిషన్స్లో ఎక్స్పీరియన్స్ కానీ ఆ క్వాలిఫికేషన్ కానీ లిమిటెడ్ మెంబర్స్కే ఉంటుంది. బట్ ఆఫీస్ అసిస్టెంట్, ఈ పోస్ట్ అడ్మిన్ చాలా యూస్ఫుల్ అండి. ఇలాంటి ఆర్గనైజేషన్లో కాంట్రాక్ట్లో ఆఫీస్ అసిస్టెంట్గా చేయడం ద్వారా డిఆర్డిఓ, ఎస్ఎస్సి, యూపీఎస్సిలో అడ్మిన్ అసిస్టెంట్ పోస్టులకి ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఎసెన్షియల్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరైనా ఫ్రెషర్స్గా డిగ్రీ చేసి కాంపిటేటివ్లో ప్రిపేర్ అవుతే కాంపిటీషన్ వేలల్లో లక్షల్లో ఉంటుందండి. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ పోస్ట్లో వెళ్తే కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. ఇలాంటి ఆర్గనైజేషన్స్లో ఇది కానీ నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా నేషనల్ పోలీస్ అకాడమీలో కానీ పనిచేయడం ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్తో మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫేజ్ 8, ఫేజ్ 9 అడ్వర్టైజ్మెంట్లో ఈ పొజిషన్స్ పడ్డప్పుడు కంపల్సరీ డిగ్రీతో పాటు 2 ఇయర్స్ ఏదైనా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్, అటానమస్ బాడీస్, పిఎస్సియుల్లో పనిచేసి ఉండాలని మెన్షన్ చేసినప్పుడు మనం ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా వెళ్తే కాంపిటీషన్ అనేది పదుల్లో ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా మన కెరీర్ అనేది ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ జాబ్ కాకపోయినప్పటికీ ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో పనిచేయడం ద్వారా ఎక్స్పీరియన్స్తో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. అది కెరీర్ రెజ్యూమ్ బిల్డప్ చేసుకోవడానికి, ఎప్పుడైనా జాబ్ రొటేషన్ కూడా రెజ్యూమ్ బిల్డప్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, డెఫినెట్గా ఇలాంటి జాబ్స్ మిస్ చేసుకోవద్దు. ఎనీ డిగ్రీ ఆఫీస్ అసిస్టెంట్ ఒక పొజిషన్ ఉంది అడ్మిన్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్లో. సో ఎనీ డిగ్రీ అడిగారండి. డిగ్రీ ఏ డిగ్రీ అయినా పర్లేదు, బీటెక్, బీఎస్సీ, కామర్స్ ఏదైనా పర్లేదు. విత్ 2 to 3, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ స్కిల్స్ ఉండాలంటున్నాడు. సర్టిఫికేట్స్ కానీ మ్యాండేటరీ కాదు. టైపింగ్ మీద మినిమం ఎవరికైనా నాలెడ్జ్ ఉంటుంది. సో కోర్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్లో ఎక్కడైనా పనిచేసిన అనుభవం 1 or 2 ఇయర్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇస్తారు, లేదా ఫ్రెషర్స్ కూడా ట్రై చేయొచ్చు. ఈ పోస్ట్కి మాత్రం జూలై 14th నాడు ఇంటర్వ్యూకి అటెండ్ కండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకేం మెన్షన్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే పైన మెన్షన్ చేసిన పోస్టులకి, అవి టూల్ డిజైనింగ్లో అడిగిన వివిధ సిఎన్సి మిషన్ ఆపరేటింగ్ అని ఏదైనా ఫ్రెండ్స్, ఈ క్వాలిఫికేషన్ కంపల్సరీ మీట్ అవుతే మాత్రం ఇంటర్వ్యూకి వాకిన్ మెన్షన్ చేసిన డేట్స్లో తప్పకుండా అటెండ్ కాండి. సో ఫ్రెండ్స్, అటెండ్ ఇంటర్వ్యూ డేట్స్ మెన్షన్ రెస్పెక్టివ్ పొజిషన్స్ ఎలా ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఫిల్ చేసుకొని కంపల్సరీ అటెండ్ కావండి. రెజ్యూమ్, క్వాలిఫికేషన్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఎప్పుడైనా ఎనీ ఆర్గనైజేషన్ ఇంటర్వ్యూకి మాత్రం 1 set of జిరాక్స్ పాస్పోర్టోస్ కంపల్సరీ ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాలి. ఈ పొజిషన్స్కి ఇండియాలో ఉన్న ఏ స్టేట్ వాళ్ళైనా ఎలిజిబుల్ అండి, నాట్ ఓన్లీ ఏపీ, తెలంగాణ అన్న రీజనల్ ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న గవర్నమెంట్ ఆఫీసెస్ కాబట్టి ఇలా రీజనల్ ప్రియారిటీ అనేది ఉండదండి. సో అందరు అటెండ్ అవ్వచ్చు. సో వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ జాబ్ నోటిఫికేషన్స్. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే తప్పకుండా అటెండ్ అవ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ది క్యాండిడేట్స్ షుడ్ బి రిసెప్షన్ ఆ డేట్లలో 10 o'clock లోపే రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. శాలరీస్ అనేవి ఫిక్స్డ్ అండ్ కన్సాలిడేటెడ్ బేసిస్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మంచి శాలరీస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. మెయిన్గా ఎక్స్పీరియన్స్ అనేది ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా జాబ్స్లో అండి, గుర్తుంచుకోండి, ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కాంట్రాక్ట్ జాబ్స్ చేయాలండి ఏ గవర్నమెంట్ ఆఫీసులోనే, కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ మాత్రం ఆప్షన్ లేకపోతే చేయాలి. ఎందుకంటే అవుట్సోర్సింగ్ జాబ్స్కి కాంట్రాక్ట్ జాబ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవుట్సోర్సింగ్ జాబ్స్ ఏంటంటే ఒక ఏజెన్సీ ద్వారా, మ్యాన్ పవర్ ద్వారా తీసుకుంటారండి, అవుట్సోర్సింగ్ జాబ్స్ అంటారు. ఎక్స్పీరియన్స్ అనేది నువ్వు ఎంత రెప్యూటెడ్ ఆర్గనైజేషన్లో అవుట్సోర్సింగ్లా చేసినా నీకు ఏజెన్సీ త్రూ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజెన్సీ ఉందనుకుంటే ఆ ఏజెన్సీ ద్వారా నీకు ఎక్స్పీరియన్స్ ఇస్తారు, కానీ ఒక 3 years చేసినా నీకు ఆర్గనైజేషన్ సంబంధించిన లెటర్ హెడ్పై ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వరు. అదే కాంట్రాక్ట్ జాబ్స్లో ఆ ఆఫీసే మేము, ఫర్ ఎగ్జాంపుల్ అది జూనియర్ రీసెర్చ్ ఫెలో కానీ, ఆఫీస్ అసిస్టెంట్ కానీ, అడ్మిన్ అసిస్టెంట్ కానీ, వాట్ ఎవర్ ఏ పోస్ట్ అయినా, అటెండెంట్ పోస్ట్ అయినా, ఆఫీసర్ పోస్ట్ అయినా, అఫీషియల్ ఎక్స్పీరియన్స్ లెటర్ హెడ్ పైన ఆర్గనైజేషన్ ఇస్తుంది. కాబట్టి అది ఫ్యూచర్లో కూడా ఎక్స్పీరియన్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, కాంట్రాక్చువల్ జాబ్స్ గవర్నమెంట్ ఆఫీస్లో డెఫినెట్గా వస్తే వదులుకోవద్దు. అందరికి గవర్నమెంట్ జాబ్స్ అంటే కష్టం. సో కాంట్రాక్ట్ జాబ్ వచ్చినా చేయండి. సర్టెన్ టైం తర్వాత ఆ ఎక్స్పీరియన్స్తో గవర్నమెంట్ జాబ్ కొట్టే ప్రయత్నం కూడా చేద్దాం. సో విష్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరైతే ఈ జాబ్ నోటిఫికేషన్ ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా అటెండ్ అవ్వండి. మరొక నోటిఫికేషన్, ఈ వీడియోలో నేను మొత్తం 4 ఆఫీస్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ చెప్తున్నాను. మరొక నోటిఫికేషన్ ఫ్రెండ్స్, ఇది ఐఐఆర్ఆర్ అండి. డిస్క్రిప్షన్లో ఫ్రెండ్స్ అడ్రస్, ఆఫీస్ సంబంధించిన ఆ పోస్ట్ అడ్రస్ లింక్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, యూఆర్ఎల్ పేజ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీకు ఏమైనా డౌట్ ఉన్నా, వీడియోలో మీకు క్లారిఫికేషన్ లేకున్నా మీరు అడ్వర్టైజ్మెంట్ ఒకసారి, నేను మ్యాక్సిమం అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ మీరు ఒకసారి చూసుకొని అప్లికేషన్ నింపి ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి ఫ్రెండ్స్.
మరొక నోటిఫికేషన్ అండి, ఇది ఐఐఆర్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, ఇది రాజేంద్ర నగర్లో ఉందండి. ఇది కూడా ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంబంధించిన ఆర్గనైజేషన్. ఇది ఒక అటానమస్ బాడీ, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ అండి. ఇది రైస్ మీద, ప్యాడీ మీద రీసెర్చ్ జరుగుతుంది ఇందులో. సో ఇందులో వైపీ పొజిషన్, యంగ్ ప్రొఫెషన్, ఓన్లీ వైపీ పొజిషన్స్ ఎప్పుడు కూడా ఐసీఆర్ ఇన్స్టిట్యూషన్లో ఇస్తారండి ప్రాజెక్టులలో. వైపీ పొజిషన్ 1, 2 అని ఉంటుంది. వైపీ 1 పొజిషన్ ఏ ఐసీఆర్ ఇన్స్టిట్యూట్ ఇండియా వైడ్లో పబ్లిష్ చేసిన వైపీ 1కి 25,000 శాలరీ ఉంటుంది, వైపీ 2కి 35,000 ఉంటుందండి. ఈ శాలరీస్ కూడా రీసెంట్గా రివైజ్ చేయడం జరిగింది. ఎర్లియర్ వైపీ 1కి 15,000 ఉండేది, ఇప్పుడు మంచి శాలరీస్ ఇస్తున్నారు. డెఫినెట్గా ఇది కూడా మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇది అగ్రికల్చర్ వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్, లేదా లైఫ్ సైన్సెస్ డిగ్రీ అయిన వాళ్ళకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. దీనికి ఈ నెల 10 లోపు అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది జాబ్ వైపీ 1 పొజిషన్ అండి. ఇది ప్రాజెక్ట్లో తీసుకుంటున్నారు. ఫస్ట్ ఫర్ ద ఇయర్ 1 ఇయర్ కొరకు తీసుకుంటుంది. బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ 1 more year 2 years ఎక్స్టెన్షన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో నా ఫ్రెండ్స్ కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి చెప్పగలుగుతున్నాను. ప్రాజెక్టులలో నా ఫ్రెండ్స్ వైపీలో ఒక పర్సన్ 1 ఇయర్కి రిక్రూట్ అయ్యి 5 year కూడా ఎక్స్టెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకో విషయం కూడా చెప్పొచ్చు, ఈ వైపీ పొజిషన్స్ ఐసీఆర్ ఇన్స్టిట్యూట్లలో ఆల్రెడీ 1 or 2 ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఉంటే మేబీ వాళ్ళకే ప్రియారిటీ ఇవ్వచ్చు. ఎందుకంటే జెన్యున్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ వ్యూవర్స్కి. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఫ్రెషర్స్కి కూడా తీసుకోవచ్చు, లేదా వేరే ఆర్గనైజేషన్లో ఎక్స్పీరియన్స్లో పనిచేసిన వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. తప్పకుండా మనకు వస్తుందని అనుకోవాలి, లేదా ఇంటర్వ్యూ ద్వారా మనకు ఎక్స్పీరియన్స్ అనేది తప్పకుండా వస్తుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూడాలండి ఎప్పుడైనా ఏ పోస్ట్కైనా. గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చర్ అడిగారండి, అగ్రికల్చర్ బీఎస్సీ లేదా లైఫ్ సైన్స్లో బీఎస్సీ చేసిన వాళ్ళు కానీ, డిప్లొమా అగ్రికల్చర్ చదివిన వాళ్ళు కానీ, అది కూడా ఇన్సెక్ట్స్ రేర్ చేయడం, మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ కల్చర్స్ వర్క్ మీద ఐడియా ఉన్న, కంపల్సరీ ఎసెన్షియల్ అంటున్నాడు కాబట్టి కంపల్సరీ ఇన్సెక్ట్ కల్చర్ మెయింటైన్ చేయడం కానీ, మెయింటైనింగ్ రేర్ ఇన్సెక్ట్స్ కానీ, అండ్ వర్క్ ఇన్ రైస్ మీద ఏమైనా వర్క్ చేసిన రైస్ ఫీల్డ్ మీద నాలెడ్జ్ ఉంటే కంపల్సరీ కన్సిడర్ చేస్తారు. మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ కల్చర్, బ్రీడింగ్ లైన్స్, ఫీల్డ్ లెవెల్, ఇదంతా అగ్రికల్చర్ సబ్జెక్ట్ వాళ్ళకి ఐడియా ఉంటుందండి. సో ఫ్రెండ్స్ ఎవరైతే అగ్రికల్చర్ చదివారో వాళ్ళకైతే ఎక్కువ ప్రియారిటీ ఉండొచ్చు, లేదా బీఎస్సీ లైఫ్ సైన్సెస్ వాళ్ళని కూడా తీసుకుంటారు ఫ్రెండ్స్. సో కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కానీ వీళ్ళంటి వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది. మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ వాళ్ళు కూడా ఈ ఆర్గనైజేషన్లో చాలామంది వర్క్ చేస్తున్నారు. సో అప్లికేషన్ అయితే ఫస్ట్ అప్లై చేసుకున్నాక సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే షార్ట్ లిస్ట్ చేస్తారండి. ఎవరైతే క్వాలిఫికేషన్ ఫుల్ఫిల్గా మీట్ అవుతారు, ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా దీనికి మీరు ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చాడు ఇనిషియల్గా 1 year తీసుకుంటాం, ఫర్దర్గా 2 years కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందని మెన్షన్, బేస్డ్ ఆన్ సాటిస్ఫాక్టరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని మెన్షన్ చేశారు. సో మ్యాక్సిమం అయితే వైపీ పొజిషన్లో 3 ఏళ్ళ వరకు కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. మరి మ్యాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్ షెల్ బి 3 years అని ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం 3 years వరకు ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. మినిమం అయితే ఏజ్ 21 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు అందరూ అప్లై చేసుకోవచ్చు. 25,000 పర్ మంత్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. హెచ్ఆర్ఏ అలవెన్సెస్ అనేవి ఉండవు. కన్సాలిడేటెడ్గా 25,000 ఇస్తారు. ఇంటర్వ్యూ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని ఆన్లైన్లో మీకు మెన్షన్ చేస్తారండి. ఇంటర్వ్యూ అయితే ఆన్లైన్ వర్చువల్గా జరుగుతుందని ఇచ్చాడు ఇక్కడ క్లియర్. సో ఫ్రెండ్స్ మీరు అప్లై చేసుకుంటే బెటర్ అండి, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రం మెయిల్ వస్తుంది, అందులో వర్చువల్ ఇంటర్వ్యూకి సంబంధించిన లింక్ కానీ, వెబెక్స్, జూమ్, వాట్ ఎవర్ ఏ డేట్ నాడు ఏ టైంకి ఉంటుందో మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. సో మీరు ఎవరైతే క్యాండిడేట్స్ అండి కాపీ ఫిల్డ్ అప్లికేషన్ టు లిసైన్ ఫర్ ద బుక్స్డ్, ఇక్కడ ఒక అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఇవ్వడం జరిగిందండి. వాళ్ళంతా దీనికి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు ఒరిజినల్ జీరాక్స్ కాపీస్ సెల్ఫ్ అటెస్టెడ్ సైన్ చేసి స్కాన్ చేసి దాన్ని, అంటే మొత్తం ఎంక్లోజర్స్ పెట్టి దాన్ని ఒక పీడిఎఫ్ లెక్క అప్లికేషన్ అలాంగ్ విత్ ఎంక్లోజర్స్ ఫోటోగ్రాఫ్, రీసెంట్ ఫోటోగ్రాఫ్ కూడా అవసరం అండి. స్కాన్డ్ అప్లికేషన్ అండ్ విత్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్, పబ్లికేషన్స్ ఉన్న వాళ్ళు పెట్టి ఈ మెయిల్ ఇవ్వడం జరిగింది ఒక మెయిల్ ఐడికి. ఈ నెల 10 లోపు సెండ్ చేయాలండి. పద్మకుమారి ఎంటో, అంటే పద్మకుమారి అనే సైంటిస్ట్, ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అని ఇక్కడ ఇండైరెక్ట్ మనకు అర్థమవుతుంది. పద్మకుమారి ఎంటో మెయిల్ ఐడి స్పష్టంగా చూడండి. నేను డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఐఏఆర్ఆర్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆప్షన్ ఉంటుంది, కెరీర్ ఆపర్చునిటీస్ కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, అక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. పద్మకుమారి ఎంటో @gmail.comకి నెల 10 లోపు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు జిరాక్స్ కాపీస్, అప్లికేషన్ మీద ఫోటో పెట్టి మొత్తం
వన్ పీడిఎఫ్గా స్కాన్ చేసి మెయిల్ చేయాల్సి ఉంటుంది. సెలెక్టెడ్ రెజ్యూమ్ కూడా పంపించండి. రెజ్యూమ్ ఏదన్నా ఉంటే అప్డేట్ చేసుకోండి లేటెస్ట్ డేట్తో. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. మెడికల్ ఫిట్నెస్ కూడా జాయినింగ్ టైంలో ఉంటుంది ఫ్రెండ్స్. సో మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వండి, ఎందుకంటే మెయిల్ ద్వారానే మనకు అప్డేట్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైతే ఎలిజిబుల్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఈ జాబ్కి అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు. మరొక నోటిఫికేషన్ అండి, ఇది రాజేంద్ర నగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్కి సంబంధించింది NIPHM. ఇది రాజేంద్ర నగర్లో ఉంది. ఈ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ సంబంధించిన ఆటానమస్ ఇన్స్టిట్యూషన్ ఫ్రెండ్స్. ఇది పూర్తిగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇందులో కాంట్రాక్చువల్ బేసిస్లో SRF కానీ RA రీసెర్చ్ అసోసియేట్లు, కన్సల్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్స్ 4 పొజిషన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇవి కాంట్రాక్ట్ బేస్లో ఫర్ 1 ఇయర్ వరకు తీసుకుంటారు. బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ మీద ఎక్స్టెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ ఉంది ఫ్రెండ్స్. ఇది 12th ఉంది. ఇది వర్చువల్గా జరుగుతుంది ఇంటర్వ్యూకు. ఇక్కడ మెన్షన్ చేశారు ఇంటర్వ్యూ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. సో దీనికి కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళ క్వాలిఫికేషన్ నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు తప్పకుండా ఒక మెయిల్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ప్రొసీజర్ IIRRకి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో వాళ్ళ అప్లికేషన్ కూడా ఇందులో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాని లింక్ అక్కడి నుంచి అప్లికేషన్ నింపి ఫోటో పెట్టి ఎంక్లోజర్స్ ఏవైతే క్వాలిఫికేషన్ మీ జిరాక్సెస్ ఉన్నాయో అప్ టు గ్రాడ్యుయేషన్ వరకు విత్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్కు సెల్ఫ్ అటెస్టెడ్ చేసి స్కాన్ చేసి మెయిల్ పంపించాల్సి ఉంటుంది. ఇమీడియట్గా ఫాలోయింగ్ డేనే మీకు షార్ట్ లిస్ట్ అయితే ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుందో రిప్లై మెయిల్ అని వస్తుంది. సో ఇంటర్వ్యూ మాత్రం 12th ఉంటుందండి, అంటే 5 డేసే ఉందండి. ఈరోజు 7th, సో 12th. సో అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు నేను ఒకసారి క్వాలిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్వ్యూ డేట్ మాత్రం 12కు వర్చువల్గా ఉంటుంది, ఆన్లైన్ ఇంటర్వ్యూ. సో ఫ్రెండ్స్ ఇది మంచి ఛాన్స్. మీరు ఇండియాలో ఎవరైనా ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇది నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్, రీజనల్ ప్రియారిటీ అనే ఉండదు. ఎవరైనా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, క్వాలిఫికేషన్ ఫుల్ఫిల్గా రీచ్ అయిన వాళ్ళని తప్పకుండా తీసుకుంటారు. సీనియర్ కన్సల్టెంట్ అడుగుతున్నారండి PMD డివిజన్ కొరకు. ఇది రిటైర్డ్ ప్రొఫెసర్ సంబంధించింది. ఇది ఫ్రెషర్స్ కానీ ఏదో మామూలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి యూజ్ కాదు. రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఎవరైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీలో మంచి పొజిషన్లో రిటైర్ అయిన వాళ్ళకి మాత్రం వాళ్ళకు స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కన్సల్టేటెడ్గా 40,000 అలా వాళ్ళు రిటైర్ అయిన స్కేల్ని బట్టి, రిటైర్ అయిన టైంలో ఏ లెవెల్లో రిటైర్ అయ్యారో దాన్ని బేస్ చేసుకుని హానరోరియం అనేది ఇస్తారు. అంటే కన్సల్టేటెడ్ ఒక లిమిటెడ్ అమౌంట్ అనేది ఇస్తున్నారు. దీనికి 65 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్గా మెన్షన్ చేశారు. 67 అంటే రిటైర్ అయిన వాళ్ళని తీసుకుంటారండి. ఇది నథింగ్, నా ఐడియా ప్రకారం చెప్తుంది. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మాత్రం, అంటే వాళ్ళు ప్రొఫెసర్స్ అయినప్పటికీ వాళ్ళు PG కెమిస్ట్రీ కానీ అగ్రికల్చర్ డిగ్రీలు కానీ PG PhDలు చేసి ఉండాలి. వాళ్ళకు కూడా మినిమం డాక్యుమెంటేషన్ స్కిల్స్ ఎక్కువ ఉండాలి. ప్రాజెక్ట్స్కి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్, ఇది ఎక్కువ సీనియారిటీ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కన్సల్టెంట్ 40,000 వరకు ఇస్తారు, 40,000-45,000 వరకు. నెక్స్ట్ రీసెర్చ్ అసోసియేట్ RE అండి, కంపల్సరీ PhD ఉండాలి ఫ్రెండ్స్. అగ్రికల్చర్ కెమికల్స్లో కానీ మాస్టర్ డిగ్రీ ఉంటే మాత్రం ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రెండ్స్. లేదా PhD ఉంటే మాత్రం ఫ్రెషర్స్నైనా తీసుకుంటారు. బట్ అగ్రికల్చర్ కెమికల్స్లో కానీ అగ్రికల్చర్ కెమిస్ట్రీ కానీ ఆర్గానిక్, అనలైటికల్, ఎన్విరాన్మెంటల్, బయోకెమిస్ట్రీ, ఎంటమాలజీ, ప్యాథాలజీ, మైక్రోబాలజీ వీటిలలో స్పెషలైజేషన్తో PhD కానీ PGలు కానీ చేసి నెట్ క్వాలిఫై అయితే ఒక ఎక్స్పీరియన్స్, PhD ఫ్రెషర్స్కి అయితే ఒక రూల్, లేదా PG అయితే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది మంచి శాలరీస్ వస్తాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు రివైజ్డ్ శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 60,000-70,000 వరకు రావచ్చు. RA పొజిషన్ అండి ఇది. PhD వెల్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, ఫ్యామిలీ మెంబర్స్ కానీ వ్యూవర్స్ కానీ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం జెంట్స్కి అయితే 40 ఏళ్ళ లోపు ఉండాలి, లేడీస్కి అయితే 45 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అండి. తప్పకుండా ఈ రిక్వైర్మెంట్ చూసుకోండి, ఎలిజిబుల్ చూసుకొని కంపల్సరీ ఎసెన్షియల్ ఉన్న దాన్ని మీట్ అవుతానే అటెండ్ అవ్వండి. సో వర్చువల్ ఇంటర్వ్యూ కాబట్టి ఫస్ట్ అయితే మీరు అప్లికేషన్ విత్ ఎన్క్లోజర్ స్కాన్ చేసి మెయిల్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పొజిషన్ సీనియర్ రీసెర్చ్ ఫెలో అండి. ఇది SRF పొజిషన్, PMD డివిజన్ సంబంధించి. దీనికి PG బ్యాచిలర్ డిగ్రీ ఉంటేనే ఒక ఎక్స్పీరియన్స్, PG ఉండాలండి. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ రిలవెంట్ సబ్జెక్ట్స్ అంటే ఇవే, నథింగ్ బట్ పైన ఎక్స్ప్లెయిన్ చేసినాయి. RA పొజిషన్కి అగ్రికల్చర్ కెమికల్స్, ఆర్గానిక్, అనలైటికల్, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈ స్పెషలైజేషన్స్తో PG చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. షుడ్ హ్యావ్ నెట్ క్వాలిఫికేషన్ ఉంటే ఒక శాలరీస్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ క్వాలిఫైడ్ విత్ PG అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ఎఫ్ పొజిషన్ 40,000 విత్ నాన్ నెట్ క్యాండిడేట్స్కి 30 అలా ఇవ్వడం జరుగుతుంది. డిపెండింగ్ ఆన్ నెట్ నాన్ నెట్ క్యాండిడేట్స్ అన్న కేటగిరీ ఉంటాయండి. సో ఫ్రెండ్స్, ఒకసారి తరోగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసుకొని ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫాలో అయ్యి ఇంటర్వ్యూకి అటెండ్ అండి. ఇది ఎస్ఆర్ఎఫ్కి మాత్రం జెంట్స్కి 35 ఇయర్స్ లోపు ఉండాలి ఏజ్, లేడీస్కి మాత్రం 40 ఇయర్స్ లోపు ఉన్న అటెండ్ అవ్వండి. కంపల్సరీ క్వాలిఫికేషన్స్ మాత్రం మీట్ అవుతేనే అటెండ్ అవ్వండి. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ అండి. ఇది టెక్నికల్ అసిస్టెంట్ ఫ్రెండ్స్, నెమటాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి, నెమటాలజీ ల్యాబ్కి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్. దీనికి ఎంఎస్సి అగ్రికల్చర్లో నెమటాలజీ కానీ ఎంటమాలజీ ప్యాథాలజీ స్పెషలైజేషన్ చదివి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు ఫ్రెండ్స్. లేదా పీజీ జువాలజీ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. నెమటాలజీ ఉంటే ప్రియారిటీ ఇవ్వచ్చు, ఎంటమాలజీ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. లేదా బీఎస్సీ అగ్రి లేదా హార్టికల్చర్ బీఎస్సీ చేసి పీజీడీపీహెచ్ఎం డిప్లొమా కోర్సు కానీ పీజీడీసీ డిప్లొమా కోర్సు కానీ విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళకు కూడా కన్సిడర్ చేయొచ్చు. లేదా ఈ 2 కాకుండా ఎంఎస్సీ లైఫ్ సైన్సెస్ అంటే జువాలజీ బాటనీ ఏజ్ అయిన వాళ్ళు వచ్చినా కూడా ప్రియారిటీ ఇవ్వచ్చు ఫ్రెండ్. దీనికి శాలరీ మాత్రం ఓన్లీ 15,000గా మెన్షన్ చేశారు. ఎస్ఆర్ఎఫ్కి మాత్రం 40,000 అలా ఉంటుంది. సో ఆర్ఏకి అప్రాక్సిమేట్లీ 65,000 ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్కి ఏజ్ మాత్రం జెంట్స్కి 35, లేడీస్కి ఉమెన్స్ కేటగిరీకి 40 ఇయర్స్గా మెన్షన్ చేశారు. ఇది 1 ఇయర్గా తీసుకుంటామని చెప్తున్నారు. ఇనిషియల్లీ 6 months 1 year బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ మళ్ళీ ఫర్దర్గా ఇవ్వచ్చు ఎక్స్టెన్షన్. సో శాలరీస్ ఇచ్చారండి, నేను ఆల్రెడీ చెప్పేసాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా సీనియర్ కన్సల్టెంట్ అయితే రిటైర్డ్ వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళు రిటైర్ అయినప్పుడు ఉన్న గ్రేడ్ పేని బట్టి శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, హెచ్ఆర్ఏ కూడా ఉంటుందండి, శాలరీస్ కూడా ఇచ్చారు. 54,000 ఆర్ఏకి 54,000 ప్లస్ పిహెచ్డి ఉన్న వాళ్ళకి 54,000 ప్లస్ హెచ్ఆర్ఏ. అదే మాస్టర్ డిగ్రీ పీజీ ఉన్న వాళ్ళకి మాత్రం 49,000 ప్లస్ హెచ్ఆర్ఏ అండి. డిపెండింగ్ ఆన్ నెట్ నాన్ నెట్ కూడా కన్సిడర్ చేస్తారు. మరి అదే ఎస్ఆర్ఎఫ్కి అయితే 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఫస్ట్ సెకండ్ 2 ఇయర్స్కి. నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఎక్స్టెన్షన్ వస్తే మాత్రం 35,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు ఎస్ఆర్ఎఫ్కి. టెక్నికల్ అసిస్టెంట్ మాత్రం ఫిక్స్డ్ అమౌంట్ అండి, 15,000 పర్ మంత్ ఉంటుందండి. ఇక నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. దీనికి అప్లికేషన్ వచ్చేసి మనం ఎలా చేసుకోవాలి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్వాలిఫికేషన్ మీట్ అవుతారో వాళ్ళు తప్పకుండా మెయిల్ చేయండి. ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. మెయిల్ కూడా రేపే లాస్ట్ డేట్ అండి, 8th July. సో అడ్వర్టైజ్మెంట్ 2 days బ్యాకే వచ్చిందండి, నాకు టైం లేకపోవడం వల్ల కొంచెం లేట్గా చేశాను. రిజిస్టర్ NIPHM REGISTRAR రిజిస్ట్రార్ NIPHM @NIC.in అండి. ఈమెయిల్కి మీరు అన్ని అప్లికేషన్తో పాటు అన్ని ఎంక్లోజర్స్ పెట్టి సెల్ఫ్ అటెస్ట్ సైన్ చేసి స్కాన్ చేసి ఈమెయిల్కి పంపించాల్సి ఉంటుంది. రేపు ఈవినింగ్ 5 వరకు. లేట్గా వచ్చిన అప్లికేషన్ను కన్సిడర్ చేయరు ఫ్రెండ్స్. షార్ట్ లిస్టెడ్ వాళ్ళకి మాత్రం ఇమీడియట్గా ఫాలోయింగ్ డే అంటే 9th July రోజే మెయిల్ కానీ ఫోన్ కానీ వస్తుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ ఇంటర్వ్యూ వచ్చేసి 12th ఉంది ఫ్రెండ్స్, వర్చువల్గా ఉంటుంది. సో 2 days బిఫోరే మీకు టైం వెన్యూ దానికి సంబంధించిన లింక్ అనేది మీకు షేర్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ మీట్ అవుతారో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకుని నో TADI అయితే ఇవ్వడం జరగదు ఫ్రెండ్స్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరైతే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్ చూస్తూనండి జాబ్స్ ఇన్ తెలుగు స్టేట్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మొత్తం 4 అడ్వర్టైజ్మెంట్లు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్క్రిప్షన్లో కూడా వాటి లింక్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అక్కడి నుంచి మీరు అడ్వర్టైజ్మెంట్ కానీ అప్లికేషన్ కానీ డౌన్లోడ్ చేసుకొని మీరు పంపించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.